యెహోవాను వెదుకుడి, యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఎందుకు దేవుణ్ణి వెతకాలి? చాలాసార్లు మనుషులు దేని వెతుకుతారు చెప్పండి? దేని వెతుకుతారండి? బంగారాన్ని, డబ్బు, బంగారాన్ని వెతుకుతారు, డబ్బులు వెతుకుతారు, చెప్పు ఇష్ట వస్తువులు వెతుకుతారు, ఇంకా పేరు ప్రఖ్యాతలు అంత ఉన్న బిజీగా లోకం దేంట్లో ఉందని చెప్పండి. మీరు బాగుపడాలనేది తక్కువ, నేను ఎట్లా బాగుపడాలనేది తక్కువ. ఈ రోజు లోకంలో ఎక్కువ ఏం నడుస్తుందంటే ఇతరుల తప్పులు కదా. మీరు చూడండి, ముగ్గురు కలిసింది అనుకోండి, నాలుగో వ్యక్తి గురించి ఈ ముగ్గురు గురించి మాట్లాడకూడదు. ఆయన ఎట్లా బాగుపడతాడు, ఆమె ఎట్లా బాగుపడుతుంది, ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఈయన ఎక్కడి నుంచి వచ్చింది, బిల్డింగ్ మీద బిల్డింగ్ ఎట్లా కడతాను, నేను డబ్బులు ఎట్లా వస్తున్నాయి, ఈయన డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. దేవుడు వెతకాలి. ఎప్పుడు వెతకాలి దేవుణ్ణి? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన వెతుకుడి, ఆయన వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా, ఆయన సమీపముగా ఉండగని ఆయన వెతుకుడి. ఆయన వేడుకొని దేవునికి స్తోత్రం. ఆయన దొరికే కాలం, ఏ కాలం ఆయన దొరికే కాలం? దేవుడు సదాకాలం ఉన్నాడు, కానీ ఆయన దొరికే కాలం ఒకటి ఉంది. ఏంటి ఆ కాలం అంటే? నువ్వు వెతికే కాలం. దేవునికి స్తోత్రం. ఏ కాలం వెతకా చెప్పండి? ఏ కాలం అనేది? నువ్వు వెతికే కాలం. నువ్వు వెతికితే దేవుడు దొరకడంటే, నువ్వు వెతకకపోతే మత్తయి సువార్తలో ఏమనుందండి? అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరకబడును, వెతికితే తప్పకుండా దొరుకుతుంది. దొరుకుతుంది. ఈ లోకంలో దొరకందంటూ ఏది లేదు. మనం అనుకుంటాం ఇక దొరకదు అనుకుంటాం. నేను అంటున్నా, యెహోవా మీకు దొరుకు కాలం ఉన్నాయి. ఆయన సమీపంగా ఉండగానే, ఇక్కడ సమీపంగా ఉండగానే ఆయన వేడుకొని దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు వెతకాలి మరి? అసలు ఎప్పుడు వెతుకుతాం మనం దేవుణ్ణి? ఏ కాలం? ఏ కాలం అండి? ఇబ్బందులు ఉన్నప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఎవరు దిక్కు మనకు? దేవుడే. దిక్కు లేదా? ఎవరు దిక్కు? దేవుడే దిక్కు. ఆయన ఎగ్జామ్ రాస్తున్నాడు, రాడు. వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తారు కానీ ఆయన రాడు. అయితే ఒకరోజు ఎగ్జామ్ రాస్తాడు. ఎగ్జామ్ రాస్తుంటే ఎవరో ఒకరు చిట్టి ఇసిరేసింది ఆయన దగ్గర పడదు. అప్పుడే స్టార్ట్ వచ్చింది. స్టార్ట్ వచ్చి చూసేసరికి చిట్టి ఎవరి దగ్గర ఉంది? ఈ వ్యక్తి దగ్గర ఉంది. ఈయన రాయలే, ఈయన కాపీ కొట్టలేదు, ఈయన రాయలేదు, ఆయనకు ఆ చిట్టికి సంబంధం లేదు. కానీ ఎవరి దగ్గర ఉంది? పట్టుకున్నారు, అయిపోయింది. ఇక ఆయన కెరీర్ స్టాప్ అయిపోతుంది. అప్పుడు గుర్తొచ్చినాడు దేవుని స్తోత్రం. ఎప్పుడు? యేసయ్యా నన్ను ఇళ్ళకెళ్ళి విడిపియవాడు అంతే, ఇంకేం పడుతుంది లేదు. దేవుడు ఆ కష్టముల నుంచి, ఆ శ్రమల నుంచి ఆయన విడిపించి చెప్పలేదు. నువ్వు వెతికిన దొరుకుతాయి అంతే. ఏ కాలం? నువ్వు వెతికే కాలం అంతే. వెతకకుండా ఏది దొరకదు. సాక్షి మాస్టర్ గారు, నాకు పరిస్థితి వచ్చింది, చర్చలో సాక్షి ఎక్కడ కాదు, యేసయ్య ప్రార్థన. దేవుడు మన కష్టాల నుంచి